హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏంటంటే వీడియో బోటి గోంగూర కర్రీ చేస్తున్నానండి. బోటి అన్న శుభ్రంగా కడిగేసుకుని పసుపు వేసుకుని పొట్టు అంతా తీసేసుకున్నాము. కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గోంగూర కడిగేసుకుని గోంగూర కూడా పక్కన అయితే కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు నేను గ్యాస్ వెలిగించేసుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 2 చెంచాల దాకా వేసేసుకుని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఏదైతే మిక్సీలో ఆడుకున్నామో అందులోనే కొన్ని వాటర్ వేసి కడిగేసి వేసేసుకోవాలి. ఇప్పుడు బోటి అంతా చేతితో ఇలా కలిపేసుకున్నాక విజిల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఎందుకంటారా, మనకి మాంసం ముద్దలతోటే కనుక ఉడకదు కాబట్టి, లేకపోతే మామూలుగా గిన్నెలో వండేసుకున్న ఉడికిపోతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి 5 విజిల్ వచ్చేదాకా ఉంచుతా. గోంగూర వస్తే పప్పుతో రుబ్బుకుంటున్నాను. అలాగే 5 విజిల్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. సరిపడగా ఆయిల్ వేసుకుని నూనె వేడవాక పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు అంటే బాగా పెద్ద కాదు, చిన్నవి కాదు. గోంగూర వేస్తాం కాబట్టి గ్రేవీ ఎక్కువ వస్తుంది, అందుకని ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బోటి అన్నది ఉల్లిపాయలు దాంట్లో వేసుకోవాలి. కానీ మటన్ తినలేని వస్తాయండి, కంపల్సరీగా ఈ బోటి అన్నది తినాలండి. ఎందుకంటారా, నేను మటన్ తినను. అంటే తింటామంటే బాగా ఇష్టంగా తినే అంత కాదు, ఏదో తినాలని ఒక పీస్ 2 పీసులు తింటా చూస్తారా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ బోటి. అందుకని ఈ బోటి ప్రత్యేకంగా మీకు వీడియో చూపించున్నాను. నాకులాగే చాలామంది మటన్ తినని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి బాగా ఉడికింది. ఇందులో ఇప్పుడు పసుపు, కారం అన్నీ వేయాలి. జీలకర్ర పౌడర్ 2-3 చెంచాలు కారం, 1/2 చెంచా పసుపు, చెంచాడు ధనియాల పౌడర్. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలండి. ఎవరు తగ్గట్టు ఎంత కారం తింటామో దాని తగ్గట్టు వేసుకోవాలి. అలాగే పులుపు ఎక్కువ అయితే కనుక కారం పులుపు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. కాలితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ అన్నది వేసుకోవాలి. 2:30 వేసానండి. కుక్కర్లో ఉడకబెట్టినా సరే మనం కారం కమ్మి వేసాలి కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పెద్ద మంది మీద ఉంచేస్తా. తర్వాత మూత చేస్తాను. ఇప్పుడు అది కూర అయితే సగం ఉడికిపోయింది కదండి. ఇప్పుడు అది గోంగూర అన్నది వేస్తున్నాను నేను. గోంగూర అయితే చాలా పుల్లగా ఉన్నది కాబట్టి నేను 2 కట్టలు అన్నది వేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి, పులుపు ఎక్కువ ఉంది అందుకని కొద్దిగా వేస్తున్నాను. కారం ఎక్కువ ఉన్నా పులుపు ఎక్కువ ఉన్నా కొంచెం సాల్ట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉడకబెట్టుకుంటా. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ మనకి గ్రేవీగా ఉండాలి. అప్పుడే మనకి రైస్లో కలుపుకుంటాను బాగుంటుంది. చాలా సింపుల్ అండి. అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక మా వీడియోలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.